ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జీవపు మాట. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. 2 Timothy 4th chapter 17th verse. The Lord stood with me and strengthened me, that by me the preaching might be fully known, and that all the Gentiles might hear, and I was delivered out of the mouth of the lion. వాక్యంలో చూసినప్పుడు చాలా శ్రమలో ఉన్నాడు పౌలు. ఖైదీలో ఉండి న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. మానసికంగా కొద్దిగా బాధపడుతున్నాడు. ఎందుకంటే తనతో ఉన్న చాలామంది సేవకులు తనను వదిలిపెట్టిపోయినారు. ఖైదీ అనుభవిస్తున్నారు. మనకు తెలుసు పౌలు భక్తుడు అనుభవించిన శ్రమలు ఇంతంత కాదు సేవలో. 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి 28 వచనాలు మీరు చదివితే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని శోధనలు, అపాయాలు, ప్రమాదాలు, ఇవన్నీ కూడా అక్కడ ఒక జాబితా ఉంది. పౌలు సేవలో అనుభవించిన కష్టాలు. దాంట్లో ఒక వచనం 26వ వచనంలో ఉంది, కపట సహోదరుల వలన కలిగిన ఆపదలు అని ఉంది. అంటే హీ హ్యాడ్ టు ఎన్కౌంటర్ సో మెనీ ట్రబుల్స్ ఫ్రమ్ డిసీట్ఫుల్ ఫ్రెండ్స్. అంటే ఉన్నట్టే ఉండి వెనక గొయ్యి దొవ్వేవారు ఉంటారు కదా, అలాంటి వారు కూడా పౌలు జీవితంలో ప్రవేశించినారు. మరి సేవకులే, వాళ్ళు సేవకులుగా వచ్చినారు. పౌలుతో కొంత కాలం ఉండి పౌలును వదిలిపెట్టిపోయినారు. చూడండి, సేవలో వచ్చిన తర్వాత వాళ్లకు మరి ఇతర ఆకర్షణలు ఉంటే తప్పకుండా దైవజనులను వదిలేసి వారు వేరే మార్గంలోకి వెళ్తారు. మీరు తప్పకుండా 2 తిమోతి 4వ అధ్యాయం చదవండి. అక్కడ చాలామంది మిత్రులుగా ఉండేవారు, పౌలుకు సేవలో తోడ్పడినవారు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఇలాంటి శ్రమలో పౌలు ఉన్నప్పుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీవు గమనించాల్సిన విషయాలు ఇవన్నీ. అబాండెడ్ బై మై ఫ్రెండ్స్, నా మిత్రులు నన్ను వదిలినారు. నా సొంత వారుగా నేను ఎంచుకున్న మరి తోటి సేవకులు నన్ను వదిలిపెట్టిపోయినారు. కానీ దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఒంటరిగా లేను. నా శ్రమ కాలంలో దేవుడు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. మనం ఒకటి గమనించాలి ఇక్కడ పౌలు సేవా జీవితంలో. గాడ్ వాజ్ రిమైనింగ్ వెరీ ఫెయిత్ఫుల్ టు హిమ్. అందరూ విడిచినా పౌలును దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఎప్పుడు కూడా తన దాసులను విడిచిపెట్టాడు. హామీలు ఇచ్చిన వారు వదిలిపెడతారు, సహాయం చేస్తానన్న వారు వదిలిపెడతారు, తోడున్న వారు కొన్నిసార్లు విసికి వెళ్ళిపోతారేమో, కానీ ద లార్డ్ నెవర్ లీవ్స్ హిస్ సర్వెంట్స్. దేవుడు తన దాసులను ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. హీ విల్ స్ట్రెంగ్థెన్ దెమ్. పైగా వారిని శ్రమల్లో బలపరుస్తాడు, కాపాడుతాడు, తన మహిమ నిమిత్తం వాడుకుంటాడు, ప్రతి దుష్టత్వం నుండి విడిపిస్తాడు, ప్రాణాపాయం నుండి విడిపిస్తాడు. ఇది ఈరోజు మనము ఈ వాక్య భాగంలో నేర్చుకోవాల్సిన సత్యం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6లో ఉంది కదా, ప్రభు ఎప్పుడు విడనాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. అందుకే దేవుడు రాసి పెట్టినాడు కదా హెబ్రీ 13:5, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. మనం ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటి అన్నప్పుడు, ప్రభు నా ప్రక్క నిలిచినాడు. గాడ్ వాజ్ బై మై సైడ్. చెరసాల్లో పౌలు పరిస్థితి మనకు తెలుసు. చెరసాల్లో ఉండి కూడా లేఖనాలు రాసినాడు. ప్రిజన్ ఎపిస్టోల్స్ అంటారు. చెరసాల్లో నుండి రాసిన లేఖనాలు ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలమోను పత్రిక, ఇవన్నీ కూడా చెరసాల్లో శ్రమలు అనుభవిస్తూ రాసిన పత్రికలు ఇవి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పౌలు రాసిన పత్రికలు చాలా విలువైనవి. చెరసాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఆయన ఎంత విశ్వాసం పౌలుకు. ఆయనకు శరీర రుగ్మతలు ఎన్నున్నాయో నేను ఒకసారి వివరించినాను. ఎన్నో శ్రమలకు పైగా శరీరంలో రుగ్మతలు. ఇవన్నీ ఎదుర్కొంటూ కుటుంబ సుఖము సౌకర్యం లేదని మనకు తెలుసు. అయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత తీక్షణ కలిగి ఉన్నాడు. పౌలు తనకు మేలు చేసిన వారిని, కీడు చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ వాక్య భాగంలో. పౌలు తిమోతిని తన యుద్ధకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయమని కోరుతున్నాడు. నువ్వు రా, నా దగ్గర తొందరగా రా. తాను మరణము కాకమునుపు తిమోతిని చూడాలని అపేక్షిస్తున్నాడు. ఎప్పుడైనా దైవ సేవకులకు వారు కన్న పిల్లల మీద ఉన్న ప్రేమ కంటే ఆత్మీయ బిడ్డలంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆత్మలో కన్నారు కాబట్టి వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. చూడండి, మరణ సమయం ఆసన్నమైందని పౌలుకు తెలుసు. ఈజ్ నియరింగ్ డెత్ సెంటెన్స్.
అప్పుడు అంటున్నాడు, నేను చూడాలని ఉంది నాకు, నువ్వు త్వరగా నా దగ్గరికి రా అంటే మరణించక పూర్వము తిమోతిని చూడాలని ఆశిస్తున్నాడు. భార్యను చూడాలి, పిల్లల్ని చూడాలని కాదు, ఆయన ఆత్మీయ కుమారుడని తిమోతిని చూడాలని ఆశిస్తున్నాడు. దేమాను గురించి ప్రస్తావిస్తున్నాడు. దేమా ఇహలోకమును ప్రేమించి తనను విడిచి తెస్సలోనికు వెళ్ళిపోయినాడని బాధను వ్యక్తపరుస్తున్నాడు. దేమా అంటే పౌలుతో నడిచినవాడు, సేవలో సహకరించినవాడు, వెండిని ఆశించినాడు, బంగారం ఆశించినాడు, ధనధాన్యం ఆశించినాడు, వెళ్ళిపోయినాడు. లోకాన్ని ప్రేమించి పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. దేమాను గురించి పౌలు ఫిలమోను పత్రిక 24వ వచనంలో, కొలసీ పత్రిక 4:14 కూడా ప్రస్తావిస్తున్నాడు. పౌలును విడిచిపెట్టుటకు స్పష్టమైన కారణాలు తెలియదు, కానీ ఇహలోక స్నేహము, ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయినాడని పౌలు ప్రస్తావిస్తున్నాడు. అంటే బహుశా ఎందుకు సేవకులు ఒక అభిషక్తురాలను వదిలిపెట్టిపోతారు అని నేను ఆలోచించినప్పుడు, వారు ఏమో ఆశిస్తారు, ఆశించినవి దొరకనప్పుడు తప్పకుండా అట్టి దైవజనులను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంటే బహుశా పౌలు కలిగిన శ్రమలు, ఇబ్బందులు, బంధకాలు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఆపదలు ఇవన్నీ చూసి తోట ఉన్న స్నేహితులు భయపడిపోతారు అన్నమాట. ఇదేంటి వీళ్ళకి ఇన్ని కష్టాలైతే మనకు కూడా శ్రమలు తప్పవు అనుకుంటారేమో. కాబట్టి అలాంటి శ్రమ పౌలు అనుభవిస్తున్నాడు. తోటి సేవకులు అందరూ వదిలిపెట్టిపోయినారు. అంటే అతను కలిగిన శ్రమలు, బంధకాలు చూసి విశ్వాసం విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. చాలా ప్రముఖులైన వారు వదిలిపెట్టిపోయినారు. పౌలు ఒంటరిగా ఉన్నాడు. పౌలుతో చెరసాల దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు. అందుకే తిమోతిని రమ్మని ఆహ్వానించున్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్మని సూచిస్తున్నాడు. అంటే అతడు పౌలుకు పరిచర్య చేయుటకు తోడ్పడతాడని ఆశిస్తున్నాడు. ఇంకో మాట అంటున్నాడు, నువ్వు అలెగ్జాంద్రోను కంచరివాను గురించి చాలా జాగ్రత్తగా ఉండు, వాడు నాకు చాలా కీడు చేసినాడు, అతని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని తిమోతిని హెచ్చరిస్తున్నాడు. అతన్ని పౌలు ఎలా ఎదుర్కొన్నాడో, అది అన్యజనుల రక్షణకు ఎలా సహాయపడిందో ఇవన్నీ వివరిస్తున్నాడు. పౌలు ఇన్ని శ్రమల్లో కూడా తప్పకుండా దేవుడు తన్ను మరణం నుండి రక్షించగలడని, ఒకవేళ మరణము కావలసి వచ్చినా దుష్టు నుండి విడిపిస్తాడు, సింహము నోట నుండి నన్ను విడిపించినాడు అని అంటున్నాడు. ఇక్కడ 2 తిమోతి 4:17 వచనంలో, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తం అన్ని జనులందరూ దానిని విను నిమిత్తం ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితే. అంటే సింహము అన్నప్పుడు ఒకవేళ మరణము లేక దుష్టులు లేకుంటే శత్రువులు ఏదైనా ఇబ్బంది నుండి దేవుడు విడిపించినాడని సాక్ష్యం చెప్తున్నాడు. ప్రభువు అలాగే ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. ఇస్ సో ఫర్మ్ ఇన్ హిస్ ఫెయిత్. చూడండి ఎలాంటి విశ్వాసం ఇది, చాలా గొప్ప. ఆయన మరణం గురించి ఆయనకు తెలుసు అన్నమాట. అవసాన సమయంలో రాసిన మాటలు ఇవి. అందుకే ఇక్కడ 7వ వచనంలో అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడినాను, నా పరుగును నేను కడముట్టించి విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దాని ముందున్న వచనం, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. ఆ వెడలిపోయే ఆ సమయం వచ్చిందని తెలుసా కదా. అందుకే తన ఆత్మీయ కుమారునికి తన హృదయంలో ఉన్న కార్యాలు వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఈ లోకలో మనకు ఎదురయ్యే మనుషులు సేవా జీవితంలో కొందరు మనకు ఎదురవుతారు, మనతో ఉంటారు, కొంతకాలమైనాక మనల్ని వదిలిపెట్టిపోతారు. మనము అనుకున్న రీతిగా వారి ప్రవర్తన ఉండకుంటే మనకు బాధ కలుగుతుంది. అంటే ఇవన్నీ కూడా సేవలో ఉన్నాయి. సేవ చేయడం అంత మామూలు కాదు. ఒక దర్శనాన్ని నెరవేర్చడం ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఇంకా అనేకమైన బాధ్యతలు వహించి ముందుకు వెళ్ళాలంటే ఒక పెద్ద పోరాటం అది. అంటే పౌలు చాలా అద్భుతంగా ఈ తిమోతి పత్రికలో తిమోతికి రాస్తూ ఉన్నాడు అనమాట. అంటే హీఈస్ ట్రైంగ్ టు ట్రైన్ అప్ హిస్ యంగ్ స్పిరిచువల్ సన్. అంటే ఆయన నడిచిన మార్గాన్ని అతనికి బయలుపరుస్తున్నాడు. బిడ్డ, అందరినీ నమ్మకూడదు. నీవు ఈ చూడు, నేను నమ్మిన చాలామంది నన్ను విడిచి వెళ్ళిపోయినారు, నువ్వు నా దగ్గర త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయి. 9వ వచనం నుండి మీరు చూస్తే 2 తిమోతి 4:9 నుండి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికు వెళ్ళిపోయినాడు, క్రేకే గలతీయకు తీతు దల్మతీయకును వెళ్ళిరి, లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు.
నాకు అనిపిస్తుంది పౌలుకు చాలా శరీర రుగ్మతలు ఉందేమో, మార్కుని తీసుకునిరా, నాకు కొద్దిగా పరిచర్య చేయాలి ఆయన అంటే. సేవలో ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు, శారీరకమైన బలహీనతలు అనుభవిస్తున్నాడు, మానసికమైన బలహీనతలు అనుభవిస్తున్నాడు. నువ్వు వచ్చేటప్పుడు మార్కుని తీసుకునిరా, నాకు కొద్ది పరిచర్య చేయాలి అని అంటున్నాడు. ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది హౌ మచ్ హీ రియలీ సఫర్డ్ ఫర్ ద గాస్పుల్. అంటే సేవ నిమిత్తము ఎంత ప్రయాసపడినాడు. మన దినదిన జీవితంలో కూడా మనము కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మంచి కార్యాలు చేయడానికి కొందరు వ్యక్తులు మనతో ఉన్న కొద్ది కాలమైన తర్వాత వాళ్ళు మనల్ని వదిలిపోవచ్చు. కానీ దేవుని వాగ్దానాన్ని ఎప్పుడు కూడా గురి పెట్టుకొని మనం ఉండాలి. ఎందుకంటే మనం పిలిచిన దేవుడు మానవుడు కాడు. మనల్ని పిలిచి పని అప్పగించిన దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఎప్పుడు సేవకులు నిరుత్సాహం పడొద్దని నేను చెప్తున్నాను. కృంగిన వేళలో లేక మనకు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మన కృంగుదల వచ్చినప్పుడు నెవర్ లీవ్ గాడ్. చూడండి, పౌలును అందరు వదిలిపెట్టినారు, దేవుడు వదిలిపెట్టినాడా? పౌలు దేవుని సన్నిధిని కోల్పోయినాడా? నేను ఆలోచించినాను. అన్నీ వదులుకున్నాడు పౌలు. ఇంకా నాకు మరణమే ఉన్నది, నేను ఇప్పుడు ఖైదీగా ఉన్నాను, ఖైదీలో కూడా ఉండి న్యాయస్థానంలో విచారణ కొరకు ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు ఆయనతో. అప్పుడు పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచినాడు. ఎవరు లేనప్పుడు ప్రభు నా ప్రక్క నిలిచినాడు. దట్ ఈస్ ద కీ పాయింట్. నీకు ఎవరు ఈ లోకంలో లేనప్పుడు ప్రభు నీ ప్రక్క నుండి నిన్ను తప్పిస్తాడు, కీడు నుండి తప్పిస్తాడు, దుష్టత నుండి తప్పిస్తాడు, శత్రువులు పనిన పన్నాగాల నుండి తప్పిస్తాడు, వేటకాని ఊరిలో నుండి తప్పిస్తాడు, దుష్టత్వం నుండి తప్పించి తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. అందుకే ఆయన ఎన్నడూ నిన్ను విడవడు, ఎడబాయుడు. ఆయనే సహాయకుడు, నరమాత్రుడు ఏమి చేయగలడు? ఆ ధైర్యంతో సేవకులు ముందుకు సాగాలి. ప్రభువును మనం నమ్మి మనం ఆశ్రయించినాము. ప్రభు మన ప్రక్కన ప్రతి పరిస్థితిలో కూడా ఉంటాడు. ఆయన తప్పించే దేవుడు. గర్విష్ఠులైన వారు నీతో పోరాడుతున్నప్పుడు, నువ్వు చెప్పే ప్రతి మాటకు వారు పరభావం ఇస్తున్నప్పుడు ప్రభు నీ ప్రక్కన ఉంటాడనే విశ్వాసం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు సేవకులు, అభిషక్తులు, దైవ కార్యాలు చేసే వారి అడుగులను కూడా లెక్క పెడుతూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు వెనుకుండి వారు ఏదో కీడు పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఆయన దేవుడు వారికి తోడు ఉంటాడు, ఎందుకంటే పిలిచిన దేవుడు కదా, వారిని తప్పిస్తూ ఉంటాడు. పొంచి ఉన్న ప్రమాదాలు ఎన్నో ఉంటుంది సేవకునికి, సేవకురాలికి. తప్పకుండా దేవుడు ప్రక్క నుండి తప్పిస్తాడు. ఎంత ప్రేమించి నమ్ముకున్న స్నేహితులు కానీ, తోటి సేవకులు కానీ వదిలిపెట్టే పోయే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రభు విడిచిపెట్టాడు. కొన్నిసార్లు పగబూనుతారు, చంప చూస్తారు శత్రువులు. వింత రీతిగా దేవుడు తన దాసులను తప్పిస్తాడు. జీవపు వెలుగైన తన సన్నిధిలో నడుచుకున్నట్లు జారిపోకుండా వారి పాదాలను తప్పకుండా పట్టుకుంటాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, మన్నిస్తాడు, బలపరుస్తాడు. తన దాసులను విడనాడకుండా తన కార్యాలు వారి ద్వారా జరిగిస్తాడనే ఒక విశ్వాసం ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి కూడా ఉండాల్సిన విశ్వాసం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక సంకల్పం చేతనే ఈ లోకంలో ఉన్నాడు కదా. ప్రతి వ్యక్తి మనం కుటుంబ జీవితంలో అనేకమైన సమస్యలు, శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ అంత వరకు మనం సహిస్తే మనం రక్షింపబడతామని వాక్యంలో ఉంది. ఏంటి మీ విశ్వాసం? మీరింత ధీటుగా నిఠారుగా ఉన్నారు అని అంటే ప్రభు మన ప్రక్కన ఉన్నాడని తెలుసుకోవాలి. అందుకే ఈ మాట, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను గనుక నేను సింహము నోటి నుండి నేను తప్పింపబడితే. అవును, సింహములాగా. 1 పేతురు 5:8 పేతురు అంటాడు కదా, ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడట. కానీ అట్టి సింహం నోటి నుండి మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డల, మీ జీవితంలో అనేకమైన శ్రమలు చూడండి. కపట సహోదరుల వల్ల ఉన్న ముప్పు ముందొకటి వెనుకోటి. అంటే అట్టి ముప్పుకు కూడా ఎవరు భయపడే అవసరం లేదు. గాడ్ ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్, గాడ్ ఈజ్ స్టాండింగ్ బై యువర్ సైడ్. సో యూ నీడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఎనిమీస్. నన్ను అడిగితే ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో శత్రువుల గురించి అసలు చింత కూడా మనకు అవసరం లేదు. శత్రువులను పాదపీఠంగా చేసి, శత్రువుల ముందు భోజన బల్ల సిద్ధపరిచి, శత్రువుల ఎడల బలమైన కోటగా ఉండి,
శత్రువులను అడగొట్టడానికి దేవుడు శక్తిమంతుడు గాడా? తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కనుక అది విశ్వాసి అయినా, సేవకుడైనా, సేవకురాలైనా, సాధారణమైన ప్రజల దేవుని ఆనుకునేవారు, ద ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్. ఎప్పుడు నీ గురి దేవుడై ఉండాలి. దేవుడిచ్చిన మాట తప్పడు. అందుకే చూడండి, ఖైదీలో ఉండి కూడా ఎన్ని లేఖనాలు రాస్తున్నాడు. కొలసీలకు, ఎఫెసీలకు, ఫిలిప్పీలకు రాస్తున్నాడు, ఫిలమోనుకు రాస్తున్నాడు. అంటే హిస్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈజ్ రియలీ అన్ఇమాజినబుల్. అందుకే అంటాడు ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచమని ఎందే నేను సమస్తం చేయగలను. అంటే దెర్ ఇస్ ఎన్ ఇన్నర్ స్ట్రెంగ్త్ దట్ హెల్ప్స్ హిమ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ అట్ ఎనీ కాస్ట్. అంటే ఇన్ని అపాయాల తన చుట్టూన్న భయం లేదు. దేవుడు ఉన్నాడు, నా ప్రక్కనున్నాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను తన శక్తితో నింపుతాడు, నన్ను కాపాడుతాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు జీవితంలో తాను ఎదుర్కొన్న బాధలు ఎంతంత కాదు. సేవలో కొద్దిగా కష్టం రాగానే సేవకులు వాడిపోతారు. మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాం, మాకు తినడానికి తిండి లేదు, మాకు అది లేదు, ఇది లేదు. పౌలు జాబితా చదవాలి అప్పుడప్పుడు. వీ హ్యావ్ టు కాంటంప్లేట్ ఆన్ ద సఫరింగ్స్ ఆఫ్ పాల్. అందుకే నేను చాలా పర్యాలు 2 కొరింథీ 11వ అధ్యాయము తీసి చదువుతాను. వాట్ వాజ్ ద లైఫ్ ఆఫ్ పాల్? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎంతగా ప్రయాసపడినాడు. ఆయన చెరసాల్లో ఉండినాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉండినాడు, కొరడాలతో కొట్టబడినాడు, 1 దెబ్బలు 5 మార్లు తిన్నాడు, 3 మార్లు ఆయన బెత్తంతో కొట్టబడినాడట, ఒకసారి రాళ్లతో కొట్టబడినాడట, 3 మార్లు ఓడ పగిలి శ్రమపడినాడట, రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపినాడట, అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు అండి. కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి, అన్యజనుల వలన సమస్యలు ఉంటాయి, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో అటు పట్టణం పోయినా నెమ్మది లేదు, అరణ్యంలో ఉన్న, సముద్రంలో ఉన్న, ఎక్కడా నెమ్మది లేదు. చూడండి, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, నమ్ముకున్న వీధులే దూరం అయిపోతే ఇలాగ మానసికంగా ఎంత కృంగుదల ఉంటుంది. ప్రయాసము, కష్టము, జాగారము, ఆకలి దప్పులు, ఉపవాసము, దిగంబరత్వము, ఎన్ని ఉన్నాయి ఈ జాబితాలో. ఇవన్నీ కాక సంగములం గురించి భారము. పౌలు జీవితం అది అన్నమాట. కనుక ఈ మాట మనల్ని బలపరచాలి. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తం అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. 2 తిమోతి 4:17 ప్రతి హృదయంలో దేవుడు ముద్రించాలని, ప్రత్యేకంగా సేవకులను బలపరచాలని మరి దేవుడు నా నోట ఈ మాట ఇచ్చినాడు. ఈరోజు దేవునికి వందనాలు. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రభువా నీ నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, భయమేమి లేదు నాకు. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాటకిల్లవారు పరభావమించుచుండ, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నేనెందు పోదమన్
గమనించుచుండవారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నీ నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవు ప్రక్క నుండి బలపరిచే దేవుడు, ప్రక్క నుండి తప్పించే దేవుడు, ప్రక్క నుండి నడిపించే దేవుడు. ఆయన నీకు స్తోత్రం. గొప్ప దైవజనుడు, భక్త కోటికి అపోస్తులైన పౌలు గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు ఎంత శక్తిగల దేవుడవు, దీనదాసులను బలపరిచి నడిపించే గొప్ప మహోన్నతమైన దేవుడు అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసులను నడిపించే గొప్ప బలవంతుడైన దేవుడు. ఎన్ని అపాయముల నుండి నీ దాసులను విడిపించి నీ చిత్తము వారి ద్వారా వారి ప్రభువా నెరవేర్చే గొప్ప మహాపరాక్రమం గల దేవుడవు నీవు. నాయన నీకు స్తోత్రం. మనుషుల కపట ఉపాయముల నుండి విడిపించి, వేటగాళ్ల ఊరిలో నుండి విడిపించి, ప్రక్క నుండి బలపరిచి ధైర్యపరిచి, ఎక్కడున్నా నీ సన్నిధి వారికి ఎల్లప్పుడూ ఉంచి, అందరూ విడిచిన నీ సన్నిధి మాత్రం ఎడము చేయకుండా సదాకాలం వారితో కూడా ఉండి వారిని నడిపించే గొప్ప దేవుడు అని పౌలు జీవితం ద్వారా మేము నేర్చుకుంటున్నాం. తన ఆత్మీయ కుమారుడైన తిమోతి నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయినారు, ఎవరు నాతో లేరు, కాబట్టి నువ్వు త్వరగా రా, నేను నా ప్రాణము వెడలిపోయవలసింది, నేను ఒంటరిగా ఉన్నాను, రా నా దగ్గరికి అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. దేవుని సన్నిధి ఉందని తన ఆత్మీయ కుమారునికి చెప్తున్నాడు. నా ప్రక్క నిలిచి అనేక అపాయములను విడిపిస్తున్నాడు నన్ను దేవుడు అని సాక్ష్యం పలుకుతున్నాడు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, నువ్వు చాలామంది నమ్ముకున్నావు, వారు మోసం చేసినారు, నిన్ను వదిలిపెట్టిపోయినారు. ఈ లోకంలో ఉన్న బాంధవ్యాలన్నీ కూడా నూలుపోగు వంటివని ఒక భక్తుడు సెలవిస్తున్నాడు. జస్ట్ లైక్ ఏ థ్రెడ్, అంతే. అది ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. కాబట్టి నీవు వాటి మీద ఆనుకోకుండా నిరంతరం నిలిచే శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ, అది బంధము, శాశ్వతమైన బంధం, ఇటర్నల్ బాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్ దట్ విల్ నెవర్ బ్రేక్. అది ఎప్పుడు కూడా నిన్ను విడిచిపోదు, అది ఎప్పుడు నిన్ను ఎడబాయదు. అందుకే నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, సదాకాలం నేను నీకు తోడు ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను ఉంటానని. ఎంత గొప్ప వాగ్దానం. నువ్వు ఒకవేళ శ్రమల్లో ఉన్న, దుఃఖంలో ఉన్న, వేదనలో ఉన్న, భయంలో ఉన్న, కృంగిపోయి ఉన్న, ఈ వాగ్దానం ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం ప్రతి హృదయంలో మీరు ముద్రించమని, ధైర్యంతో నింపమని, ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కోవడానికి ఉన్న నూతన శక్తి, బలం వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మనల్ని దీవించును గాక, కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030.
నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ